హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రిన్స్ కట్ కటింగ్ అనేది చెప్పబోతున్నాను. తర్వాత బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకుని, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఫస్ట్ ఈ విధంగా బ్లౌజ్కి ఒక ½ ఇంచ్ ఖర్చు ఉండేటట్లు స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. గీసుకున్నాక బ్లౌజ్ని ఎటుపక్క అయితే ఫోల్డింగ్ ఉంటుందో అటు సైడ్, అంటే హుక్స్లో కాజాలు కాకుండా ఫోల్డింగ్ ఉంటుంది కదా, అటు సైడ్ నుండి బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం ½ ఇంచ్ ఖర్చు కోసాన్ని గీసుకున్నాం కదా కింద, ఆ ½ ఇంచ్ ఖర్చు పైనుండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక నీట్గా పట్టుకొని ఫస్ట్ నడుం కొలతని తీసేసుకోవాలి. నడుం కొలత ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు చెస్ట్ దగ్గర కూడా నీట్గా ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ చెస్ట్ కొలతను కూడా పెట్టేసుకోవాలి. ఓకేనా. చెస్ట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవని చూసుకుందాం. బ్లౌజ్ పొడవని కరెక్ట్గా ఆ ½ ఇంచ్ ఖర్చు పైనుండి ఉండేటట్లు కరెక్ట్ పెట్టుకుని ఫస్ట్ ఎంత ఉందో బ్లౌజ్ కుట్టు వరకు అంత తీసుకుని తర్వాత ఎక్స్ట్రా ½ ఇంచ్ మళ్ళీ మనకి ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ నెక్ కోసం కూడా మార్క్ చేసేసుకోవాలి. ఈ నెక్ ఎంత ఉందో ఇప్పుడు బ్లౌజ్లో దానికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చంక కింద మనకి అంటే ఆర్మ్ లూజ్ కావాలి కదా, ఎంత కుట్ట ఎంతవరకు ఉందో దానికంటే ఒక ½ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత షోల్డర్ దగ్గర కూడా తీసేసుకోవాలి ½ ఇంచ్. ఓకేనా. ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకొని ఇక్కడ నెక్ డౌన్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఎంత ఉందో బ్యాక్ నెక్ అనేది చూసుకుని దానికన్నా ఒక ½ ఇంచ్ పైన ఉండేటట్లు తీసుకున్నాక ఇప్పుడు నడుం కొలత కోసం మనం తీసుకున్నాం కదా, అక్కడ నుండి 1 ఇంచ్ మనకి బ్యాక్ టక్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చంక దగ్గర కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటూ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పైన, అంటే పొడవు బ్లౌజ్ పొడవు అక్కడి నుండి మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నవన్నిటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్ గీసుకోవాలి నెక్ దగ్గర అన్నిటి. తర్వాత నెక్ అనేది మనం ఈ విధంగా బాక్స్లా పెట్టేసుకోవాలి. నార్మల్గా అయితే మనం నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకుంటాం కదా, అదే సేమ్ కొలత ఉంటుందండి. మీరు బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకుని గీసుకున్నాక మిగతావి ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ కోసం కూడా గీసుకున్నాం కదా, అక్కడ బాక్స్లో పెట్టుకొని ఇప్పుడు అక్కడి నుండి ఒక 1.5 చంక రౌండ్ గీయడానికి మనం మార్కింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి, మార్క్ చేసుకొని గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ అనేది నెక్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ పైన 2.5 ఉంటుందండి, ఇక్కడ కింద ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం నెక్ అనేది డిజైన్ ఏ డిజైన్ పెట్టుకున్నా అందులో పెట్టుకుంటే మనకు బ్యాక్ చూడడానికి అనేది కొంచెం చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో నెక్ డిజైన్ అనేది రౌండ్ ఇచ్చేస్తున్నాను, కస్టమర్ రౌండ్ పెట్టేమన్నారు. ఓకేనా. సో రౌండ్ పెట్టేసి ఇప్పుడు యాస్టీజ్గా మనం ఏ విధంగా అయితే మనం మార్కింగ్స్ పెట్టుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనకి అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మనం ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ని దానిపైన వేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనం చేసుకోవాలి. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, మనం మెయిన్ టక్స్ పెట్టుకున్న కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటే
మనకు కుట్టేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం కుట్టేటప్పుడు కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, సరిగ్గా బ్లౌజ్ కుదరకపోవడం అటువంటి మన కటింగ్లోనే ఉంటుందండి. చాలామంది కుదరట్లేదు అంటారు, కానీ అది బ్లౌజ్ కటింగ్లోనే మనకు పోతుంది. పోయిందంటే బ్లౌజ్ అసలు రాదండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు యాస్టీజ్గా గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా గీసేసుకోండి. ఓకేనా, సేమ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి దీంట్లో మనకి పట్టీ ఉండదండి. పట్టీ లేకుండా డైరెక్ట్గా ప్రిన్స్ కట్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో నడుము దగ్గర దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రంట్ టక్స్ కుట్టాక మనకు ఆ 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్తో సమానంగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత యాస్టీజ్గా మిగతాది ఎలా ఉందో అదేవిధంగా చంక డౌన్ కానీ నెక్ దగ్గర మనం కొలుసుకోవాలి బ్లౌజ్ సహాయంతో. ఓకేనా, చంక రౌండ్ అవన్నీ మామూలుగా గీసేసుకుని ఎలా ఉందో అలా గీసేసుకొని మిగతాది మనం బ్లౌజ్ సహాయంతో చూసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కూడా యాస్టీజ్గా ఎలా ఉందో అలా గీసేసుకొని కొంచెం పైకి మనం లైన్ అనేది గీసుకుందాం. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ సహాయంతో ఫ్రంట్ నెక్ అనేది చూద్దాం. ఓకేనా, మనకి పైన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. కుట్టు కోసం అంటూ వదిలేసి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుండి మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి. తర్వాత దీనికి పట్టీ లేదన్నాను కదా, సో టోటల్ పొడవు ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి. ఓకేనా, పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుండి టక్స్ వరకు ఈ విధంగా పట్టుకొని ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది పెట్టుకోవాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసాక ఇప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా మార్కింగ్స్, వాటిని కొంచెం ఈ విధంగా కలిపేసుకోవాలి స్కేల్ సహాయంతో. ఫస్ట్ నెక్ కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు నెక్లో రౌండ్ షేప్ అనేది గీసేసుకుందాం. ఓకేనా, రౌండ్ షేప్ ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక పెట్టుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసేద్దాం. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ చూద్దాం. ఫ్రంట్ డాట్స్ కోసం 1/2 ఇంచ్ గీసుకున్నాం కదా, అక్కడ నుండి హుక్స్ కాజా పట్టీ దగ్గర నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి 3 పెట్టుకొని అక్కడ నుండి టోటల్ 3 పెట్టుకొని అంటే 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని స్టార్టింగ్ పాయింట్ నుండి 3 పెట్టుకొని అక్కడ నుండి 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఓకేనా, పెట్టుకున్నాక ఇందాక మనం ఫ్రంట్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ హుక్స్ కాజా పట్టీ దగ్గర, దాని మార్కింగ్కి నడుము మార్కింగ్కి అంతటికి ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోవాలి. పెట్టుకున్న మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకున్నాక ఇప్పుడు కప్పు పొడవు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కప్పు పొడవుని మిడిల్ లైన్ గీసుకున్నాం కదా 1 ఇంచ్, అక్కడి నుండి పైకి ఒక 4 తీసుకోండి. 4 తీసుకొని ఇప్పుడు ఆ 3 డాట్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్స్ని కలిపేసుకున్నాక మనకి చాలామంది చంక దగ్గర ఈ విధంగా మనకి కరువు స్కేల్ వస్తుంది, మనకు ప్రిన్స్ కట్ అనేది ఎలా వస్తుందో చాలామంది డౌట్ వస్తుంది కదండి. సో దానికోసమని ఫస్ట్ ఈ విధంగా మనం నార్మల్గా ఎల్ షేప్లో గీసేసుకొని బాక్స్ పెట్టుకొని అక్కడి నుండి మిడిల్లో మనం 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ పార్ట్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెట్టుకున్న 4ని ఈ మిడిల్ నుండి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మనం
ఎక్స్ట్రా ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? తీసుకున్నాక ఇప్పుడు టోటల్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని యాస్టీజ్గా కట్ చేసుకుంటూ పోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి పట్టీ అని ఉండదు. కొన్నిటికి మనం పట్టీ కూడా తీసుకోవచ్చు. ప్రిన్స్ కట్లో 2 విధాలుగా ఉంటుందండి. ఫ్రంట్ పట్టీతో వస్తుంది, క్రాస్ పట్టీతో వస్తుంది ఒకటి, ఇంకోటి ఈ విధంగా డైరెక్ట్గా వచ్చేది ప్రిన్స్ కట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? డైరెక్ట్ 2 విధాలుగా కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఎవరికైనా ఎటువంటి డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాన్ని యాస్టీజ్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం దీన్ని లైనింగ్ మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది నేను మీకు చూపిస్తానండి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా నెక్ గట్ట అంతా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోద్ది. తర్వాత ఎక్కడైతే మనం మార్కింగ్స్ పెట్టుకున్నామో టక్స్ కోసం అని అక్కడ చిన్న కట్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసము క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసాన్ని గీసేసుకోవాలి. ఖర్చు కోసం గీసుకొని బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా రైట్ సైడ్ నుండి వేసుకొని హ్యాండ్ పొడవు తర్వాత హ్యాండ్ కింద లూజ్ అనేది ఎంత ఉందో చూసేసుకోవాలి. పెట్టుకొని చంక దగ్గర కూడా లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో కుట్టు దగ్గర వరకు తీసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ తీసుకోవాలి. ఖర్చు కోసం తీసుకున్నాక ఈ విధంగా లైన్ పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకున్నాక మనం నార్మల్గా తీసుకున్న హ్యాండ్కి చంక డౌన్ అనేది 3.5 అలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా చంక దగ్గర మనం మార్కింగ్ లూజ్ కోసము, ఆ మార్కింగ్కి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఆ చంక దగ్గర మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న మార్కింగ్ చంక దగ్గర లూజ్కి తర్వాత హ్యాండ్ లూజ్కి పెట్టుకున్న మార్కింగ్స్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుని వాటిని కూడా స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ అనేది మనం షేప్ అనేది ఇచ్చేయాలి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా షేప్ ఇచ్చాక మనం యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా హ్యాండ్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ మీరు జాయింట్ చేసుకున్నాక మీరు హ్యాండ్ లోత్ అనేది ఇచ్చుకుంటే మనకి 2 హ్యాండ్స్ అనేది ఈక్వల్గా వస్తుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఒక హ్యాండ్ బాగానే వస్తుంది, ఇంకో హ్యాండ్లో చిన్న పఫ్ లాగా కుచ్చులాగా వస్తుంది అని అంటారు. సో అదేనా ఉంది ప్రాబ్లము. 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి జాయింట్ చేసుకున్నాక లైనింగ్ మీద ఆ తర్వాత మీరు ఫ్రంట్ అనేది లోత్ తీసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ అనేది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.